खुशामदीद नाजरीन, सारा न्यूज़ चैनल में आप सभी का खैर मकदम है। वर्दी पहनकर क़ानून तोड़ने वालों के ख़िलाफ़ मिसाली कार्रवाई होनी चाहिए, क्योंकि क़ानून से कोई भी बालातर नहीं। अगर पुलिस ऑफिसर ख़ुद नाबालिग बच्ची को गाड़ी चलाने दे तो ये सिर्फ खिलाफ क़ानून नहीं बल्कि अवाम के एतमाद से भी खिलवाड़ है। वो एक पुलिस ऑफिसर है, एक ऐसा ऑफिसर जो अमन व अमान को बरकरार रखने और एक मिसाल कायम करने वाला समझा जाता है। इसने अपनी पोती के लिए क़वानीन को तोड़ दिया। सवाल करने वालों को धमकियां देने पर तनकीद का सिलसिला जारी रहा। तफसीलात के मुताबिक रंगारेड्डी ज़िले में एक एसआई अपनी 6 साला पोती को एक मसरूफ़ मेन रोड पर कार चलाना सिखा रहा था, जिससे गाड़ियां सड़क पर रुक गई और शदीद ट्रैफिक जैम हो गया। एसआई ने मुकामी लोगों को धमकी दी, जिन्होंने इससे पूछा कि ये क्या है। इसने कहा कि ये मेरी मर्ज़ी, तुम कौन हो मुझे पूछने वाले। लोग एसआई के रवैये पर गुस्से का इजहार कर रहे, जो इसके इख्तियार में रुकावट बन रहा और जैसा वो चाहता है बर्ताव कर रहा। वो ऐसे लोगों के ख़िलाफ़ सख्त कार्रवाई का मुतालबा कर रहे। पुलिस ऑफिसर की मुबैना लापरवाही ने कई मासूम जानों को ख़तरे में डाल दिया। ऐसे रवैये पर सख्त कार्रवाई नागुरेज़ है। वर्दी क़ानून की ताकत है, क़ानून शिकनी का लाइसेंस नहीं। आम शहरी के लिए एक क़ानून और पुलिस वालों के लिए दूसरा। अवाम यही सवाल उठा रहे। अगर इल्ज़ामात दुरुस्त साबित हो तो सिर्फ चालान नहीं बल्कि सख्त महकमाना कार्रवाई भी होनी चाहिए। पेश है हमारे नुमाइंदे रिपोर्टर मोहम्मद मोहसिन की ये खुसूसी रिपोर्ट। ऐसे ही ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఇది ఆటో బాబు పిల్లతో నడిపిస్తుంటారు. ఏమైంది? మీ తాత పోలీసా? మీ తాత ఇది ఆటో గేర్ బాబు. టోటల్ నా కంట్రోల్ ఉంది. అది కూడా ఆటో గేర్, దాని గేర్ లేదు. నడిపిస్తారా? నడిపారు కదా. ఆర్టీఓ రూల్స్ ఏంటిది? ఈ చిన్న పాప ఆర్టీఓ రూల్స్. ఏం చేయాలి? ఆర్టీఓ రూల్స్ అంటే ఏంటిది? నువ్వేం చేయదలుచుకున్నావు? టోటల్ నా కంట్రోల్ ఉంది. చిన్న పాపకు బండి ఎట్లిస్తావు నువ్వు? అరే ఊకే సూచించాలి. రోడ్ నీ సొంతం కాదు. నీ సొంతం కాదు కదా. గ్రౌండ్ ఉంది కదా. గ్రౌండ్ లకు సొంతం కాదు. గ్రౌండ్ లకు పోవాలి. ఇక్కడ పోవద్దు నువ్వు. బండి నీ సొంతం కాదండి. రోడ్డు నీ సొంతం కాదు. ఇక్కడ వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టుకోవడం కొంచెం కష్టము. వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టామని స్టీరింగ్ ఇచ్చినావు. సరే సరే ఏం చేస్తారు చెప్పు. ఏం చేస్తారు? నువ్వేం చేస్తావు చెప్పు. నువ్వేం చేస్తావు చెప్పు. ఇప్పుడు ఏం చేయదలుచుకున్నారు? నువ్వు ఎస్ఐ అంటుంది కదా, చెప్పు. మీరు చెప్పండి. మీరు మిమ్మల్ని బండి ఆపిన. నేను నిన్ను బండి ఆపిన. ఏం చేస్తావు సరేనా? ఏం చేస్తావు చెప్పు. జరిగే బాబు. చిన్నపిల్లలకి ఇస్తారా? మీకు కంట్రోల్ ఉందా? ఇట్లా నువ్వు ఇట్లా డ్రైవింగ్ చేయొచ్చా? ఇట్లా ఒక కాలు అక్కడోటి ఇంకో కాలు పెట్టి. ఇది రోడ్డు నీ సొంతం కాదు. ఇది వేల మంది ప్రాణాలు ఉంటాయి. ఆ ప్రాణం కట్టిస్తావా నువ్వు? బాధ్యత గల మనిషి లేదా? చిన్న పాపకేమైనా అయితే, ఆ చిన్న పాపకేమైనా అయితే ఏంది? నువ్వే నా బాధ్యత? నీకు ఆ మాత్రం తెలియలేదా? వేరేలో పెద్ద చెప్తున్నావు. ఏం చేయమంటావు చెప్పు. అరే బండి నువ్వు డ్రైవింగ్ సీట్లో పోయి నువ్వు నడుపు బండి. మీరు బాధ్యతగా ఉండాలి. చిన్న పాపకి ఏమన్నా అయితే, అరే ఏమన్నా అయితే పాపకైతే ఎవరి చిన్న పాపతో డ్రైవింగ్ చేపిస్తున్నాడు. 4 సంవత్సరాలు ఒక అమ్మాయి అంటే అప్పుడు ఆమె చేపిస్తావా? ఓకే.